హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్. సో మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్, అట్లాగే గ్రాఫిక్ డిజైన్ కానీ ఆన్లైన్ ప్రమోషన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఒకసారి చూడండి. మీకు కింద వీడియోస్లో డెమో లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన వెబ్సైట్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే కనుక మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ అవి ప్రొవైడ్ చేస్తాం. అట్లాగే మనకి సర్వీసెస్ అండ్ ఫ్రీలాన్సింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం, ఆల్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. సో ఇది ఒకసారి చూడండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే కనుక మనకి ఇక్కడ నోట్ ఫీచర్ అనేది ఒకటి ఉంది. సో దీని ద్వారా ఏం చేస్తాం అనేది ఏంటంటే కనుక మనం ఒక న్యూ ఫైల్ కాదు, ఒక ఫైల్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫైల్ ద్వారా ఏం చేయొచ్చు అనేదాన్ని మనం ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ డిజైన్ చేస్తున్నాను. మీకు నేను కనబడే ఫైల్ ఒకటి ఓపెన్ చేద్దాం. సో ఈ ఫైల్ ఒకటి ఓపెన్ చేసాం అంటే మనం డిఫరెంట్గా చాలా వర్క్స్ చేస్తూ ఉంటాం. దానికి సంబంధించి పెండింగ్ ఏమైనా ఉన్నా, దానికి సంబంధించి ఏమన్నా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి అంటే కనుక ఏం చేయొచ్చు అంటే కనుక ఇక్కడ నోట్ అనేది యాడ్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వెయిటింగ్ ఫర్ న్యూ ఇమేజ్ అని చెప్పంటే ఇక్కడ ఈ ఇమేజ్ ప్లేస్లో న్యూ ఇమేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి మీనింగ్. లేకపోతే కనుక ఏం చేయొచ్చు అంటే కనుక చేంజ్ స్కిన్ కలర్. ఓకే, ఇట్లాగా మనకు కావాల్సిన నోట్ అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కనుక అడ్జస్ట్ కలర్ ఫీచర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా అడ్జస్ట్ కలర్ ఫీచర్స్ అనేది పెట్టుకోవచ్చు. మీరు దీన్ని ఇక్కడ పట్టుకొని ఇట్లా మీరు ఎక్కడ కావాలంటే కనుక అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టాను. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే ఏం చేస్తానంటే క్లియర్ ఆల్ కొడితే కనుక ఏమైందంటే మొత్తం క్లియర్ పోతూ ఉంటుంది అనమాట. అంటే మీకు ఫ్యూచర్లో ఇప్పుడు ఏంటంటే మీరు చిన్న ఇమేజెస్ చేసినప్పుడు మీకు దీంతో అంత యూజ్ ఉండకపోవచ్చు. బట్ హెవీ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో లేకపోతే పెండింగ్ ఉంటుంది, అంటే త్రూ ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ ఎవరైతే చేస్తున్నారో అలాగుండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం ఏం చేస్తారంటే ఇలా నోట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఏదైతే చేయాలో దాని మీద ఆ నోట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఆడియో ఎనోటేషన్ టూల్ అని చెప్పి ఉంది. ఇది ఏంటిది అంటే సో ఇక్కడ నేను చూస్తాను. సో అడ్జస్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండ్ అడ్జస్ట్ ద హెయిర్ కలర్ అండ్ రెడ్యూస్ ద ఎనీ రెడ్యూస్ స్కిన్ కలర్. సో ఇట్లా వచ్చింది కదా. సో ఇట్లా వచ్చింది, ఇట్లా పెట్టాము. మీరు ఏం చేస్తారండి ఇక్కడ మనకి దీని పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో అది ప్లే అవుతుంది. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అంటే మాన్యువల్గా మనం రాసుకోకుండా ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా నోట్ ఆడియో ఫైల్ యాడ్ చేసుకోవాలి అంటే నేను ఇప్పుడు ఒక వర్క్ చేస్తాను, ఇంకొక వర్క్ పర్సన్ వచ్చి ఆయన చెప్తున్నారు అనుకోండి, ఆయన మొత్తం ఇన్పుట్ అంతా నేను రాసుకోవాలన్న ఏదైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఏం చేస్తానంటే కనుక ఇట్లా చేసుకుంటే కనుక వాళ్ళు లేకపోయినా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న అడ్జస్ట్మెంట్స్, ఇంప్రూవ్మెంట్స్ని నేను ఈ రెండింటి ద్వారా కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు నోట్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆడియో అనోటేషన్ ఫైల్ టూల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసరికి ఎన్ అని మీరు ప్రెస్ చేస్తే కనుక వస్తుంది. ఇట్లా మీరు ఇక్కడ పెట్టుకొని మూవ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఓకే, సో ఇట్లా ట్రై చేయండి. మీకు ఏమైనా దీనికి సంబంధించి ఇంకేదైనా యూసేజ్ ఉంది అంటే కనుక మనకి ఒక టూల్తో ఒక ఆప్షనే కాదండి, మనం ఒక ఫంక్షనాలిటీనే డిఫరెంట్ టూల్స్ యూస్ చేసుకోవచ్చు. మనం ఈ ప్యాటర్న్ అంతా కూడా మీకు ఒక బేసిక్ ఐడియా, అవేర్నెస్ కోసం, ఒక గైడ్లైన్ కోసం ఇస్తున్నాం. దాన్ని బట్టి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, లేదంటే మన phone number call అయినా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.